గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహన సేవలో కామితార్థ ప్రదాత కమనీయ కటాక్షం. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత స్వామివారి దర్శనం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. హైదరాబాద్లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గజవాహన సేవ. శోభాయమానంగా స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణోత్సవం. బ్రహ్మోత్సవ అలంకరణలతో ఆకట్టుకుంటున్న తిరునిలయం. తిరుమలలో ఘనంగా పర్యావరణ దినోత్సవం. ఆక్టోపస్ భవన ప్రాంగణంలో మొక్కలు నాటిన టీటీడీ అదనపు ఈవో. రేపటి నుండి శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీ. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో 4 కౌంటర్లు ఏర్పాటు చేసిన టీటీడీ. టీటీడీ ముఖ్యనిగా భద్రతాధికారిగా కేవీ మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ. శ్రీవారి భక్తులకు మెరుగైన భద్రతే లక్ష్యమని మీడియాకు వెల్లడి. కోర్కెలు తీర్చే కల్పతరువుగా శ్రీ గోవిందరాజస్వామి వారు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. వరప్రదాత శ్రీ గోవిందరాజస్వామి వారిని కల్పవృక్ష వాహనంపై సేవించి తిరునగిరి వాసులు తన్మయులయ్యారు. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయమే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 4వ రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, కళా ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది. ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు ధర
ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆపై ప్రధాన కలశ జలాలతో సహస్రధారాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి కనుల పండుగగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని దరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. తిరుమలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమలలోని గోగర్భం డ్యాం కూడలి వద్ద గల ఆక్టోపస్ భవనంలో జరిగిన పర్యావరణ దినోత్సవ వేడుకలకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ భవన ప్రాంగణంలో అదనపు ఈవో మొక్కలు నాటారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో పచ్చదనాన్ని పెంపొందిస్తామని, వచ్చే వర్షాకాలంలో 1,00,000 మొక్కలను నాటాలని నిర్ణయించామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎవ్రీ ఇయర్ జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్యాంపెయిన్ మోడ్లో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మనం కూడా తిరుమలలో చాలా ప్లానింగ్ తోటి ఈసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఉదయమే ఇక్కడ ఆక్టోపస్ సెంటర్లో మనం కొన్ని మొక్కలు నాటడం జరిగింది. దాదాపు ఈరోజు 2,000 మొక్కలు నాటాలని చెప్పి ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఎక్కడెక్కడ నాటాలి అని మన తిరుమల ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, తిరుమల అంటేనే పచ్చదనానికి నిదర్శనం. దాదాపు 70% ఫారెస్ట్ కవర్ ఉన్నాయి తిరుమలలో. ఇప్పుడు రాబోయే కాలంలో 80%గా మార్చాలని చెప్పి మనం ప్లానింగ్ కూడా చేశాము. అందుకు అనుగుణంగా వచ్చే రైనీ సీజన్లో 1,00,000 చెట్లు ఇక్కడ ఫారెస్ట్లో కూడా నాటబోతున్నాము. ఇందుకు ఫారెస్ట్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో మన శ్రీనివాసుల డిఎఫ్ఓ దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సో మీకు ఓవరాల్గా తిరుమలలో ఈ సంవత్సరం థీమ్ అయితే బీట్ ద ప్లాస్టిక్ నశింపచేయాలి అనేది. అందుకు అనుగుణంగా మనం ఇప్పటికే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ యూసేజెస్ అన్నీ కూడా తిరుమలలో రద్దు చేశాము. దాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా చాలా ఇంకా మిగతా ఏరియాలో కూడా ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా చేయడం, ప్లాస్టిక్ రిలేటెడ్ వస్తువులు కూడా కొన్ని ఏరియాలో టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడా కూడా వాడటం పూర్తి స్థాయిలో నిషేధం చేయడం జరిగింది. సో
ప్లాస్టిక్ అనేది చాలా హజార్డస్. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా హెల్త్కి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ ఇది ఒక పెద్ద శత్రువు అని చెప్పొచ్చు. సో ఇది మనం పీల్చే గాల్లో కానీ లేకపోతే తినే ఫుడ్లో కానీ ఎక్కడైనా కానీ ప్రజెంట్ అయినప్పుడు దానివల్ల లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి అనుగుణంగా మనం ఎప్పుడో కూడా ఇప్పుడు అన్నప్రసాదాలు కానీ లేకపోతే మిగతా కానీ వాటర్లో కానీ మనం అక్కడ కూడా తిరుమలలో చాలా వరకు లేకుండా చేసాం. ఇంకా కూడా కొన్ని భక్తులు కొన్నిసార్లు తీసుకొచ్చేటప్పుడు సప్తగిరి టోల్ ప్లాజాల్లో పూర్తి స్థాయిలో చెక్ చేసి ఈ మధ్య పైకి రానికుండా చేస్తున్నాము. సో అదేవిధంగా భక్తులు కొన్నిసార్లు ఏంటంటే కారులో వెళ్తా విండోలో నుంచి బయటకు విసిరేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఈ మధ్య చాలా వరకు సెన్సిటైజ్ చేసి అలా చేయొద్దు, అది ఎన్విరాన్మెంటల్గా చాలా ఇబ్బందులు అని చెప్పి ఎక్కడికక్కడే కాషన్స్ పెట్టి సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఎప్పుడు కూడా మన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రకృతికి ఎన్విరాన్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. పురాణాల ప్రకారం చారిత్రక ప్రకారం కూడా తిరుమల టెంపుల్లో అత్యంత అంటే డెన్స్లీ ఫారెస్ట్లో ఉన్నట్టు ఇక్కడ ప్రతి చెట్టుకు కూడా ఒక ప్రాధాన్యత ఉన్నట్టు కూడా తెలియజేయటం జరిగింది. అందుకే మనం లోకల్గా 40 చెట్లు ఇంపార్టెంట్ లోకల్ టెరైన్లో ఇక్కడ భూమిలో ఉండి ఇక్కడ ఉండే వాటిని ఐడెంటిఫై చేసి ఆ స్పీసెస్ని మాత్రం లార్జ్ స్కేల్లో ప్లాంటేషన్ చేయబోతున్నాం. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఏ చెట్టు అయితే ఉంటుందో ఆ చెట్టే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అనమాట. అదే మనకి యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, మిగతా చెట్లకి ఫ్రెండ్లీగా ఉంటుంది. కొన్ని ఫారిన్ ప్లాంట్స్ వేసామనుకో దానివల్ల ఇట్స్ ఎ థ్రెట్ టు ద నేటివ్ స్పీసెస్. సో అందుకని ఇది ఈ రకంగా కూడా మన వాళ్ళు పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి వాటికి అనుగుణంగానే ఈ 40 స్పీసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికి కూడా దీంట్లో స్టేక్ హోల్డర్స్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్విరాన్మెంటే మనకి రక్ష. సో వచ్చే భక్తులు కానీ ఇక్కడ ఉండే మిగతా వాళ్ళు కానీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు మనం ప్రొటెక్ట్ చేయాలి, సస్టైనబిలిటీ ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర.